So welcome back to Karthik Bio Academy YouTube channel. Dear friends, మనం స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ లో భాగంగా మెథడాలజీ అదే విధంగా కంటెంట్ ని క్లాసెస్ ని చూస్తున్నాము. మెథడాలజీ ఫస్ట్ యూనిట్ చేస్తున్నాము. ఇంకా అది కొంచెం పక్కన పెట్టాను. తర్వాత ఈ కంటిన్యూషన్ చూస్తుంటే మనకి కంటెంట్ లో యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ప్రకారము స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ విభాగంలో యూనిట్ 2 ఏంటంటే యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ప్రకారము జీవ ప్రపంచం లివింగ్ వరల్డ్ దాంట్లో మనం వర్గీకరణ అనేటువంటి అంశాలని చూస్తున్నాము. గత వీడియోలో వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి, ఆ వర్గీకరణ ఎలా వర్గీకరించారు శాస్త్రవేత్తలు, దాంట్లో మనకి 5 రాజ్యాల వర్గీకరణ, ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణ ఏ విధంగా చేశాడనే వీడియోస్ అన్ని కూడా ఆ గత వీడియో చూసాము. మీరు ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. దీంట్లో మనకి ఆర్హెచ్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త యొక్క వర్గీకరణలో మన గత వీడియోలో మొనిరా కింగ్డమ్ గురించి మాట్లాడాము. మరి ఈ వీడియోలో మనం ఇది 9th క్లాస్ బయాలజీలో ఉంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉంది. ఈ రెండు కలిపి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ విలువైన కామెంట్లు అందిస్తారని అనుకుంటున్నాను. ఓకే, దీంట్లో చూస్తే ఇక్కడ మనకి సెకండ్ కింగ్డమ్ ఏంటంటే ప్రొటిస్టా లేదా ప్రోటోసిస్టా అని చెప్తాము. ప్రొటిస్టా లేదా ప్రోటోసిస్టా అని చెప్తాము. అయితే మొనిరా కింగ్డమ్లో మనం బ్యాక్టీరియాలను చూసాము. తర్వాత దీంట్లో మరి ఈ ప్రొటిస్టా వర్గానికి ఆ పలానా హద్దు అంటూది ఏది లేదు. ఎందుకంటే ఈ ప్రొటిస్టా కింగ్డమ్ అనేది, ఈ యొక్క రాజ్యం అనేది వృక్షాలు, అదేవిధంగా జంతువులు, అదేవిధంగా శిలీంధ్రాల వాటిని చదవటానికి ఒక లింకింగ్గా పనిచేస్తుంది. ఈ ప్రొటిస్టా వర్గం అనేది మొక్కలని, జంతువులని, శిలీంధ్రాన్ని చదవటానికి ఒక అనుసంధానంగా ఉంటుంది, ఒక లింకింగ్గా ఉంటుంది ప్రొటిస్టా అనేది వర్గం. దీంట్లో సాధారణంగా ఏకకణంలో ఉన్నటువంటి నిజకేంద్ర జీవులను చేర్చారు. సింపుల్గా చెప్పాలంటే యూనిసెల్యులార్ యూకారియోటిక్ జీవుల్ని ఈ వర్గంలో, ఈ రాజ్యంలో చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మనం ప్రొటిస్టా లేదా ప్రోటోస్టిస్టాలో మనకి ముందు 9th క్లాస్ బయాలజీలో ఏ విధంగా ఇచ్చాడు, అసలు క్యారెక్టర్స్ ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాము. చాలా వరకు ఏకకణ జీవులు అన్నాడు, మరికొన్ని బహుకణ జీవులు అంటారు. మ్యాక్సిమం 95% ఈ ప్రొటిస్టా రాజ్యంలో జీవులన్నీ కూడా ఏకకణంతో నిర్మితమై ఉంటాయి. అంటే ఏకకణంతో నిర్మితమై ఉంటాయి అంటే అవి మన కంటికి కనిపించవు, కానీ సూక్ష్మదర్శిలో ఖచ్చితంగా కనిపిస్తాయని అర్థం. కాబట్టి ప్రొటిస్టా రాజ్యపు జీవులు చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని బహుకణ జీవులు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఎక్కువ మొత్తంలో ఏ జీవులు ఉన్నాయి, యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఏకకణ జీవులు అనేవి ఉన్నాయి చాలా వరకు, కొన్ని బహుకణ జీవులు అనేవి ఉంటాయి. మరి ఏకకణ జీవులలో మనకి ఆ జీవి అనేది ఒకే ఒక కణంతో ఏర్పడుతుంది. ఆ కణం అనేది ఆ జీవుల్లో అన్ని క్రియల్ని ఒక కణమే చేయాలి. శ్వాసక్రియ కావచ్చు, రసన వ్యవస్థ కావచ్చు, డైజెషన్ కావచ్చు, అన్నీ కూడా టు పెర్ఫార్మ్ ఓన్లీ వన్ సెల్ ఇన్ ప్రొటిస్టా ఇన్ యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్. కాబట్టి ఇక్కడ చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని బహుకణ జీవులు అని చెప్పాడు. ఇది అయిన తర్వాత మనకి తర్వాత చూస్తే ఇతర జీవులను భక్షించడం ద్వారా శక్తిని పొందుతాయి. ఇవేం చేస్తాయంటే తన చుట్టూ ఉండేటువంటి ఇతర జీవులు తినటం వల్ల వాటికి కావాల్సినటువంటి ఎనర్జీని అవి తీసుకుంటాయి. తర్వాత దీంట్లో నిజ కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉంటుంది. ప్రొటిస్టా రాజ్యపు జీవుల్లో నిజ కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉంటుంది. తర్వాత చూస్తే మనం ఇవి సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయని చెప్పాడు. కాబట్టి ఈ రాజ్యపు జీవులు అనేవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమకు కావలసినటువంటి ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. అంటే ఈ ప్రొటిస్టా రాజ్యపు జీవులు సూర్యకాంతిని ఉపయోగించి తమకు కావలసినటువంటి పదార్థాలని తాము తయారు చేసుకుంటాయి అని అర్థం. అయితే ఇక్కడ చూస్తే మరి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారము ఈ జీవులు అనేవి ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, లైంగికంగా జరుపుతాయి, అలైంగికంగా జరుపుతాయి. మొత్తానికి చూస్తే ఆ జీవుల్లో, ప్రోటిస్టా రాజ్యపు జీవులలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉంటుందంటే బహుదా విచ్చితి అని చెప్తాము. దీనికి బైనరీ ఫ్యూజన్ అని చెప్తాము. ఒక జీవి 2 పిల్ల జీవులను ఏర్పరిచేస్తే అటువంటి విధానాన్ని ఏమని చెప్తామంటే ద్విధా విచ్చితి లేదా బైనరీ ఫ్యూజన్ అని చెప్తాము. దీని ద్వారా తమ యొక్క జీవుల్ని వృద్ధి చేసుకుంటాయి. తర్వాత మనకి బహుదా విచ్చితి, దీంట్లో
ద్విధా విచ్చితి బహుధా విచ్చితి అంటే ఒక జీవి అనేక జీవుల్ని ఏర్పాటు చేయటం బహుధా విచ్చితి. మల్టిపుల్ ఫ్యూజన్ అని చెప్తాము, ఇది బైనరీ ఫ్యూజన్. తర్వాత మనకి సంయోగం, ఒక కణంలోంచి మరో కణానికి కొన్ని పదార్థాలు ట్రాన్స్ఫర్ అవటానికి ఈ కాంజుగేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ప్రోటిస్టా వర్గపు జీవులు అంటే ప్రోటిస్టా రాజ్యంలోని జీవులు ఈ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుకొని తమ యొక్క వృద్ధిని చేసుకుంటాయి. అయితే ఈ ద్విధా విచ్చితి, బహుధా విచ్చితి, సంయోగం అనే 3 ప్రత్యుత్పత్తి విధానాల ద్వారా ఈ ప్రోటిస్టా వర్గపు జీవులు తమ యొక్క జీవుల్ని అధికంగా వృద్ధి చేసుకుంటాయి. ఇది మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీంట్లో మళ్ళీ ఒకసారి చూస్తే అకార్డింగ్ టు 9th క్లాస్ ప్రకారం ప్రోటిస్టా, ప్రోటోస్టిస్టా అంటే ప్రోటోసిస్టా అంటే చాలా వరకు ఏకకణ జీవులు ఉన్నాయి, కొన్ని బహుకణ జీవులు ఉన్నాయి. అదేవిధంగా ఇతర జీవులను భక్షించడం ద్వారా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నిజ కేంద్రకం ఉంటుంది. అదేవిధంగా సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ప్రత్యుత్పత్తి అనేది ద్విధా విచ్చితి, బహుధా విచ్చితి, సంయోగం విధానాలలో ఈ ప్రోటిస్టా రాజ్యపు జీవులు తమ యొక్క జీవుల్ని వృద్ధి చేసుకుంటాయి. మరి ఇది మనకి 9th క్లాస్ బయాలజీలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, కొద్దిగా ఇచ్చారు 9th క్లాస్లో. మరి ఈ లింకింగ్ టాపిక్ ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్లో ఉంది. అసలు ఇంటర్మీడియట్లో ఏ విధంగా ఇచ్చాడు, మరి ప్రోటిస్టా రాజ్యపు జీవులు ఏ విధంగా వర్గీకరించారు, దాని యొక్క లక్షణాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో ఏమన్నాడంటే ప్రోటిస్టా రాజ్యపు జీవులు ఏకకణ నిజ కేంద్ర జీవులను చేర్చాలని చెప్తున్నాడు. ఏకకణంగా ఉండి యూనిసెల్యులర్గా ఉండి యూకారియోటిక్ని చేర్చారు. ఏకకణ నిజ కేంద్రక జీవుల్ని కలిపి దీంట్లో ప్రవేశపెట్టారని చెప్తున్నాడు. ఏకకణ నిజ కేంద్ర జీవుల్ని దీంట్లో చేర్చారు. అయితే ఇంటర్మీడియట్లో ఎలా ఇచ్చాడంటే మనకి ఈ ప్రోటిస్టా లేదా ప్రోటోసిస్టాలో మనకి ఏ వర్గపు జీవుల్ని ఏ జీవుల్ని చేర్చారంటే దీంట్లో క్రైసోఫైట్ని చేర్చారు. క్రైసోఫైట్స్ అంటే యాక్చువల్గా ఫైట్స్ వచ్చింది కాబట్టి మొక్కలే అనుకుంటారు, కానీ కాదు, ఇక్కడ క్రైసోఫైట్ని చేర్చాము. తర్వాత డైనోఫాజిలేట్ని చేర్చాము. యూగ్లినైడ్స్, జిగురు బూజులు, ప్రోటోజోవా వీటిని చేర్చడం జరిగింది దీంట్లో. అంటే ప్రోటిస్టా రాజ్యపు జీవులో మనం వేటి గురించి అధ్యయనం చేయాలంటే క్రైసోఫైట్స్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటి, డైనోఫ్లాజిలెట్ ఏంటి, తర్వాత యూగ్లినైడ్స్, జిగురు బూజులు, ప్రోటోజోవా ఈ 5 గురించి చదివితే మనకి ప్రోటిస్టా వర్గం అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఈ ప్రోటిస్టా రాజ్యపు జీవులు ఎలా ఉపయోగపడతాయంటే వృక్షాలు, అదేవిధంగా జంతువులు, అదేవిధంగా శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనేది ఒక లింకింగ్గా పనిచేస్తుంది, ఒక అనుసంధానంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇది కొంచెం మన ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రోటిస్టా రాజ్యం అనేది దేనికి అనుసంధానంగా, వేటిని చదవటానికి అనుసంధానంగా పనిచేస్తుంది అంటే శిలీంధ్రాలు, జంతువులు, మొక్కలు, ప్లాంట్, యానిమల్స్ అండ్ ఫంగై. తర్వాత చూస్తే మనకి ఈ ప్రోటిస్టా జీవుల్లో ఉన్నటువంటి కణాలు అనేవి ఎలా ఉంటాయంటే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి, త్వచయుత కణాంగాల్ని కలిగి ఉంటాయి. కేంద్రకాన్ని కలిగి ఉండి సో ప్రోటిస్టా కణాలు అంటే ప్రోటిస్టా రాజ్యంలో ఉన్నటువంటి జీవులు వీటి యొక్క కణాలు ఎలా ఉంటాయంటే కణంలో కేంద్రకం ఉంటుంది, దాని చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది, దానితో పాటు కణంలో మనకి త్వచంగా ఉండేటువంటి సెల్ ఆర్గనెల్స్ కణాంగాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చూస్తే ప్రత్యుత్పత్తి అనేది అంటే ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరిపి తన యొక్క జీవుల్ని అభివృద్ధి చేసుకుంటాయంటే ఇక్కడ చూస్తే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా లైంగిక విధానంలో కూడా తమ యొక్క సంఖ్యను అభివృద్ధి చేసుకుంటాయి. ఇక్కడ చూస్తే మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఈ ప్రోటిస్టా రాజ్యంలో ఎలా జరుగుతుంది అంటే కణ విచ్చిత్తి ద్వారా జరుగుతుంది. అది ద్విధా విచ్చితి కావచ్చు, బహుధా విచ్చితి కావచ్చు. తర్వాత సిద్ధ బీజాలను ఏర్పాటు చేయడం ద్వారా అంటే ఈ ప్రోటిస్టా రాజ్యంలో ఉన్నటువంటి జీవులు అలైంగిక విధానం అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే కణం అనేది విచ్చితి చెందడం ద్వారా, అదేవిధంగా సిద్ధ బీజాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం జరుగుతుంది. అయితే ప్రోటిస్టా రాజ్యంలో జీవులు లైంగికంగా ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతాయంటే కణాల సంయోగం జరుగుతాయి, సెల్ కాంజుగేషన్ జరుగుతాయి. ఒక కణం నుంచి మరొక కణానికి
కొన్ని పదార్థాలు రవాణా చెందడానికి ఈ రెండు కణాలు దగ్గరకు వచ్చి వాటి మధ్య ఒక వారధిని ఏర్పాటు చేసుకుంటాయి. దాన్ని ఏం చెప్తామంటే కణాల సంయోగం లేదా సెల్ కాంజుగేషన్ అని చెప్తాము. తర్వాత మనకి ఆ జైగోట్ ఏర్పడే ప్రక్రియ ద్వారా, జైగోట్ అంటే మేల్ అండ్ ఫీమేల్ కలిస్తే మనకి స్పెర్మ్ అండ్ ఓవిల్ కలిస్తే జైగోట్ ఫామ్ అవుతుంది కదా. ఇలాగే జైగోట్ ఏర్పడే ప్రక్రియ ద్వారా లైంగిక విధానంలో తమ యొక్క జీవుల్ని వృద్ధి చేసుకుంటాయి. అయితే ఇక్కడ ఈ ప్రొటిస్టా రాజ్యంలో జీవుల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉంటుంది? అలైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది, లైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే కణ విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది, సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కూడా జరుగుతుంది. మరి లైంగిక విధానంలో ఎలా జరుగుతుందంటే కణాల సంయోగం జరుగుతాయి. అదేవిధంగా జైగోట్ ఏర్పడే ప్రక్రియ ద్వారా కూడా మనకి ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత చూస్తే మనకి ఈ క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేటు, యూగ్లినాయిడ్స్, జిగురు బూజులు, ప్రోటోజోవా గురించి ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. దీంట్లో ముందుగా క్రైసోఫైట్స్ అని చెప్తున్నాను. క్రైసోఫైట్స్ అంటే ఏమంటే యాక్చువల్గా ఇక్కడ మొక్కలని చేర్చలేదు, కానీ రెండు రకాల జీవులు చేర్చడం జరిగింది. ఒకటి ఏంటంటే డయాటమ్స్. ఇవి సముద్రాల్లో ఉంటాయి, సముద్ర అడుగు భాగాల్లో ఉంటాయి. ఇవి సముద్రంలో ఉత్పత్తిదారులు, సముద్రం ఉపరితలం మీద కూడా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరిపి మిగతా జీవులకి ఆహారంగా ఉంటాయి డయాటమ్స్. కాబట్టి సముద్రాలలో ఉత్పత్తిదారులు ఎవరంటే, ప్రొడ్యూసర్స్ ఎవరంటే డయాటమ్స్ అని. ఇది శైవలాల వర్గానికి చెందుతాయి. శైవలాల్లో ఒక భాగం ఏంటంటే డయాటమ్స్. తర్వాత చూస్తే బంగారు రంగులోని శైవలాలు, దీన్ని డెస్మిస్ అని చెప్తాము. అంటే క్రైసోఫైట్స్ అంటే దీంట్లో శైవలాలని చేర్చడం జరిగింది. శైవలం కూడా వృక్ష రాజ్యానికి చెందిందే. శైవలాలు కూడా వృక్ష రాజ్యానికి చెందుతాయి, దాంట్లో ఒక భాగమే. కాబట్టి డయాటమ్స్ అదేవిధంగా బంగారు గోల్డ్ కలర్లో ఉన్నటువంటి శైవలాలని ఈ క్రైసోఫైట్స్లో చేర్చడం జరిగింది. ఇక్కడ ఈ డయాటమ్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు యాక్చువల్గా ఏం మాట్లాడతామంటే డయాటమ్స్ అనేవి ఉత్పత్తిదారులు, ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి శైవలాలు ఏమంటామంటే ఈ డయాటమ్స్. ఇవి సముద్రాల్లో ఉత్పత్తిదారులుగా ఉంటాయి. తర్వాత మనకి ఈ డయాటమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో కణకవచం అనేది సిలికాన్తో నిర్మితమై ఉంటుంది. సిలికాన్ అంటే మనకి చాలా గట్టి పదార్థము. కాబట్టి ఈ డయాటమ్ల యొక్క కణకవచం అనేది సెల్ వాల్ అనేది దేంతో మేడప్ ఆఫ్ ఉంటుందంటే మనకి సిలికాన్తో తయారై ఉంటుంది. సిలికాన్ అనేది చాలా గట్టి పదార్థము. తర్వాత చూస్తే మరి ఈ కణకవచం, ఈ సెల్ వాల్ అనేది ఎలా ఉంటుందంటే మనకి సోప్ బాక్స్ అనేది ఎలా ఉందో పైన కింద హాఫ్ పార్ట్ ఉంటాయి కదా, అలాగే సోప్ బాక్స్ సబ్బు పెట్టే ఎలాగైతే ఉంటుందో ఈ జీవి యొక్క ఆ కణకవచం అనేది అలా అమరి ఉంటుంది. దాంట్లో పై భాగాన్ని ఏమని చెప్తామంటే ఎపిథీకా అని చెప్తాము, కింద భాగాన్ని ఏం చెప్తామంటే హైపోథీకా అని చెప్తాము. కాబట్టి ఈ కణకవచం అనేది సబ్బు పెట్టె వలె ఉంటుంది. పై భాగాన్ని ఎపిథీకా అని చెప్తాము, లోపల భాగాన్ని హైపోథీకా అని చెప్తాము. తర్వాత ఈ డయాటమ్స్ ఏం చేస్తాయంటే చనిపోయిన తర్వాత సముద్రంలో అడుగు భాగానికి చేరిపోయి పై భాగంలో ఉన్నటువంటి డయాటమ్స్ అనేది చనిపోయిన తర్వాత ఏం చేస్తాయంటే సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళి అక్కడ ఒక మృత్తికను ఏర్పాటు చేస్తాయి. దానికి ఏం పేరు పెడతామంటే డయాటమేషియస్ మృత్తిక అని చెప్తాము. డయాటమేషియస్ మృత్తిక లేదా దీనికి కైసిల్ గర్ అని చెప్తాము, లేదా కీసల్ గర్ అని కూడా చెప్తాము. అంటే ఈ డయాటమ్స్ అనేది సముద్ర పై భాగంలో ఉండి అవి చనిపోయిన తర్వాత సముద్ర అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ ఒక మృత్తికను ఫామ్ చేస్తాయి. దాన్ని డయాటమేషియస్ మృత్తిక లేదా కైసిల్ గర్ అని చెప్తాము. ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దేంట్లో వాడతారంటే మనం పాలిష్ చేయటానికి, అదేవిధంగా ఈ ద్రవాలని ఫిల్టర్ చేసే ప్రక్రియలో ఈ కీసల్ గర్ లేదా డయాటమేష్ మృత్తిక అనేది ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ క్రైసోఫైట్స్లోనే డయాటమ్స్ గురించి మరికొన్ని పాయింట్లు చూడడానికి ప్రయత్నం చేద్దాము. ప్రొటిస్టా కింగ్డమ్లో మనం ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణలో భాగంగా సెకండ్ ఈవెంట్ ఏంటంటే మనకి ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణలో ముందుగా మనం మొనిరా రాజ్యం గురించి చూసాము. తర్వాత ప్రొటిస్టా రాజ్యంలో మనకి ఆల్రెడీ క్రైసోఫైట్స్ గురించి మాట్లాడాము. ఈ క్రైసోఫైట్స్ లేదా
ఈ తర్వాత డైనోఫ్లాజెట్లు, జిగురు బూజులు అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ప్రోటిస్టా జీవులకి ఉదాహరణ ఏంటంటే, మనకు తెలిసినటువంటి ఉదాహరణ ఏంటంటే అమీబా, పారామీషియం అన్నీ కూడా ఈ ప్రోటిస్టా రాజ్యానికి చెందుతాయి. దీంట్లో మనం ఆల్రెడీ ముందుగా మనం నేర్చుకున్నది ఏంటంటే మనకి క్రైసోఫైట్స్ గురించి మాట్లాడాము, దాంట్లో డయాటమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత మనకి డైనోఫ్లాజిలేట్ గురించి మాట్లాడుకోవాలి. డైనోఫ్లాజిలేట్ అంటే ఇవి ప్రోటిస్టా రాజ్యానికి చెందుతాయి. డైనో అంటే రెండు అని చెప్పేసి, ఫ్లాజిల్లెట్ అంటే రెండు కషాబాలని కలిగి ఉండే జీవులే డైనోఫ్లాజిల్లెట్. ఇవి ఉప్పు నీటిలో ఎక్కువగా ఉంటాయి. సముద్రంలో ఎక్కువ భాగంలో ఉండేటువంటి జీవులు ఏంటంటే మనకి డైనోఫ్లాజిల్లెట్. తర్వాత మనకి డైనోఫ్లాజిల్లెట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ప్రోటిస్టా రాజ్యంలో మనకి రెండవది. డైనోఫ్లాజిల్లెట్ అంటే ఈ అర్థం ఏంటంటే రెండు కషాబాలని కలిగి ఉండేటువంటి జీవులు. ఈ డైనోఫ్లాజిల్లెట్ అనేవి ఉప్పు నీటిలో ఎక్కువగా ఉంటాయి, సముద్రంలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి ఈ జీవులు. అయితే ఈ డైనోఫ్లాజిల్లెట్ ఉన్నటువంటి కణాలలో ఉండేటువంటి వర్ణ ద్రవ్యాలను బట్టి ఇవి అనేక రంగుల్లో ఉంటాయి. కొన్ని పసుపు రంగులో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి, నీలి రంగులో ఉంటాయి, ఎరుపు రంగులో ఉంటాయి. అంటే కణాలలో ఉండేటువంటి వర్ణ ద్రవ్యాలను బట్టి తమ యొక్క రంగులు అనేవి కలిగి ఉంటాయి జీవులు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైనోఫ్లాజిల్లెట్ అనేది ఈ షేప్లో ఉంటాయి సాధారణంగా. మరి ఈ డైనోఫ్లాజిల్లెట్ జీవులో కణకవచం అనేది సెల్యులోస్ చేత నిర్మితమై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా అయితే ఈ జీవుల్లో కణకవచం దేంతో నిర్మితమై ఉంటుంది? సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది. తర్వాత మనం ఈ యొక్క జీవి లోపల చూసుకుంటే మనకి కణాంగాలు ఉంటాయి, అదేవిధంగా కేంద్రకం ఉంటుంది. అయితే కేంద్రకం అనేది మనకి కేంద్రకం లోపల అంతర దశలో క్రోమోజోమ్లు అనేవి ఉంటాయి. మరి ఈ క్రోమోజోములలో హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఇది డైనోఫ్లాజిల్లెట్ జీవి. దీని యొక్క కణకవచం అనేది సెల్యులోజ్ చేత నిర్మితమై ఉంటుంది. లోపల భాగం చూస్తే మనకి కణాంగాలు ఉంటాయి, కేంద్రకం ఉంటుంది. కేంద్రకం లోపల క్రోమోజోములు అనేవి అంతర దశలో మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రోమోజోమ్లో హిస్టోన్ వంటి ప్రోటీన్లు అనేవి ఉండవు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ కషాబాలు అనేవి దీంట్లో మనకి డైనోఫ్లాజిల్లెట్లో రెండు కషాబాలు ఉంటాయి. అంటే ఈ జీవుల్లో ఎక్కువ మొత్తంలో రెండు కషాబాలు ఉంటే ఒకటి పొడవైనటువంటి కషాబం ఉంటుంది, రెండవది పొట్టి రకానికి చెందినటువంటి కషాబం ఉంటుంది. ఒకటి పొడవుగా ఉంటే ఇంకోటి పొట్టిగా ఉంటుంది. ఇక్కడ ఈ కషాబాలు అనేవి బొంగరం వంటి చలనాన్ని చూపిస్తాయి. ఈ బొంగరం అయితే ఎలా తిరుగుతుందో, ఏ షేప్లో ఉంటుందో అలాంటి చలనాన్ని, ఈ బొంగరం తిరిగేటువంటి చలనాన్ని ఈ కషాబాలు అనేవి చూపిస్తాయి. మరి దానివల్ల ఏమని చెప్తామంటే ఈ జీవుని విర్లింగ్ వీప్ అని చెప్తాము. డైనోఫ్లాజిల్లెట్కి మరొక పేరు ఏంటంటే విర్లింగ్ వీప్ అని చెప్తాము. ఎందుకంటే ఈ జీవుల్లో ఉండేటువంటి కషాబాలు అనేవి బొంగరం వంటి చలనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి డైనోఫ్లాజిల్లెట్ని విర్లింగ్ వీప్లు అని చెప్తాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఈ కేంద్రకాన్ని ఏమని చెప్తామంటే మీసోక్యారియన్ చెప్తాము. మీసోక్యారియన్ అని చెప్తాము. డైనోఫ్లాజిల్లెట్లో ఉన్నటువంటి కేంద్రకాన్ని ఏమని చెప్తామంటే మీసోక్యారియన్ చెప్తాము. ఎందుకు మీసోక్యారియన్ చెప్తామంటే కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయి. క్రోమోజోమ్లు అనేవి హిస్టోన్ ప్రోటీన్ లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని మీసోక్యారియన్ అని చెప్తాము. క్యారియన్ అంటే కేంద్రకం. తర్వాత ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ బిట్టు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే బిట్ ఏంటంటే మనకి రెండు రకాలుగా ఇస్తాడు. ఇక్కడ నాక్టిల్యూకా ఇది ఒక డైనోఫ్లాజిల్లెట్. నాక్టిల్యూకా ఒక డైనోఫ్లాజిల్లెట్. ఇది జీవ సందిప్తిని ప్రదర్శిస్తుంది. జీవ సందిప్తి ప్రదర్శిస్తుందంటే తన బాడీలో నుంచి కొంచెం మనకి వెలుగు అంటే లైట్ని ప్రొవైడ్ చేస్తుంది. తన బాడీ నుంచి కాంతిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీన్ని మనం జీవ సందిప్తి అని చెప్తాము. దీన్ని బయోల్యూమినిసెన్స్ అని చెప్తాము. నాక్టిల్యూకా అనేటువంటి డైనోఫ్లాజిల్లెట్ జీవ సందిప్తి ప్రక్రియలో పాల్గొంటుంది. జీవ సందిప్తి అంటే తన దేహం నుంచి కాంతిని వెదజల్లుతాయి కాబట్టి ఆ జీవులు అక్కడ ఉంటే, యాక్చువల్గా అయితే ఈ నాక్టిల్యూకా అనే జీవి బ్లూ కలర్లో ఉన్నటువంటి కాంతిని తమ కణాల నుంచి వెదజల్లుతుంది కాబట్టి ఈ జీవులు సముద్రాల్లో ఉన్నప్పుడు ఆ సముద్రం అంతా కూడా చక్కగా నైట్ పూట మనకి లైక్ బ్లూ కలర్లో లైట్లు వెలుగుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి నాక్టిల్యూకా అనే జీవి జీవ సందిప్తిని ప్రదర్శిస్తుంది. డైనోఫ్లాజిల్లెట్ జీవి.
తర్వాత ఇంకోటి అంటే ఇంపార్టెంట్ గోనియాలాక్స్ అనేటువంటి ఒక డైనోఫ్లాజిలెట్ ఉంది. సాధారణంగా ఇది ఎరుపు రంగులో ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తుందంటే మనకి ఇది ఉండటం వల్ల సముద్రం అంతా కూడా ఎరుపు రంగులో ఉండి సముద్రంలో వచ్చేటువంటి అలలన్నీ కూడా ఎరుపు రంగులో ఉన్నట్టు మనకి కనిపిస్తాయి. ఏ సముద్రం అంటే ఇది మధ్యధరా సముద్రం, ఆ ఏరియాలో ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సముద్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే గోనియాలాక్స్. ఏ సముద్రం అంటే మధ్యధరా సముద్రం. ఎర్ర సముద్రం అనేది ఎరుపుగా ఉండడానికి కారణం ఏంటంటే ట్రైకోడెస్మియం అని చెప్పేసి అక్కడ ఒకటి వస్తుంది, అది వేరు. ఇక్కడ ఏంటంటే గోనియాలాక్స్ అనేటువంటి డైనోఫ్లాజిలేట్ ఎరుపు రంగులో ఉంటుంది. దీనివల్ల మధ్యధరా సముద్రంలో అంతా కూడా ఎరుపు రంగులో ఉండి అలలు అనేవి ఎరుపు రంగును కలిగి ఉంటాయని మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇంకో బిట్టిస్తాడు, మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగు అలలకి కారణమైనటువంటి డైనోఫ్లాజిలేట్ జీవి లేదా మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగు అలలకు కారణమైనటువంటి డైనోఫ్లాజిలేట్ లేదా ప్రొటిస్టా రాజ్యానికి చెందిన జీవి ఏంటంటే గోనియాలాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో నాక్టిల్యూకా, ఇది జీవ సందిప్తిని ప్రదర్శిస్తుంది. రెండోది గోనియాలాక్స్, ఇది ఎరుపు రంగులో ఉంటుంది. మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ మధ్యధరా సముద్రం అంతా కూడా ఎరుపు రంగులో ఉన్నట్టు ఉండి అలలు వచ్చేటప్పుడు ఎరుపు రంగులో అలలు వస్తున్నాయి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. తర్వాత ఈ మధ్యధరా సముద్రం అనేది అంతా ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏంటంటే గోనియాలాక్స్ అనేటువంటి డైనోఫ్లాజిలేట్. ఇది ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఉన్నటువంటి మంచి మంచి జలచరాలకి ఇవి హానిని కలిగిస్తాయి. లోపల మనకి సముద్రం లోపల పెరిగేటువంటి చేపలకి కూడా ఇది ఫిష్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మనకి డైనోఫ్లాజిలేట్. అంటే ప్రోటిస్టార్ కింగ్డమ్లో మనకి ఎటువంటి జీవులు వస్తాయంటే అమీబా, పారామీషియం, యూగ్లినా వంటి జీవులు మనం ఇక్కడ చదవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత చూస్తే మనకి యూగ్లినాయిడ్లు. ఈ ప్రోటిస్టా రాజ్యంలో మనకి క్రైసోఫైట్స్ గురించి మాట్లాడాము, తర్వాత డైనోఫ్లాజిలేట్ గురించి మాట్లాడాము. తర్వాత వచ్చేసి మనకి యూగ్లినాయిడ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ యూగ్లినా అనే జీవి. ఇక్కడ మీకు తెలిసిందే. యూగ్లినాయిడ్లు అంటే మనకి ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే ఇవేమో ఉప్పు నీటిలో పెరుగుతాయి, కానీ ఇవి నిల్వ ఉన్నటువంటి మంచి నీటిలో పెరిగే జీవులు ఏంటంటే యూగ్లినాయిడ్లు. తర్వాత యూగ్లినాయిడ్ యొక్క కణకవచం దేంతో నిర్మితమై ఉంటుందంటే పెల్లికిల్ కలిగి ఉంటుంది. మరి దీని కణకవచం సెల్యులోజ్ చేత నిర్మితమై ఉంటుంది. ఇక్కడ దీని యొక్క కణకవచం అనేది పెల్లికిల్తో నిర్మితమై ఉంటుంది. యూగ్లినాయిడ్లో మనకి రెండు కషాబాలు ఉంటాయి, ఒకటి పొట్టి కషాబము, రెండు పొడవు కషాబము. తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూగ్లినా అనుకుంటే లేదా యూగ్లినాయిడ్ అనుకుంటే జీవులు అనుకుంటే ఈ యూగ్లినాయిడ్ జీవులో మనకి సాధారణంగా కషాబాలు ఒకటి రెండు ఉంటాయి, ఒకటి పొడవు కషాబము, రెండు పొట్టి కషాబము. ఇక్కడ చూస్తే మూడు భాగాలు ఉంటాయి ఇది ఒక జీవుల దేహంలో. ఒకటి ఏంటంటే సైటోస్టోమ్, అంటే ఆహార పదార్థాలు అనేవి ఈ యూగ్లినా లోపలికి చేరడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంటుంది. దాన్ని ఏమని చెప్తామంటే సైటోస్టోమ్ అని చెప్తాము. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే మౌత్కి, నోటికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సైటోస్టోమ్ అంటే మనం నోరు అనుకోవచ్చు. తర్వాత సైటోఫారింక్స్ అంటే యూగ్లినాలో సైటోఫారింక్స్ అంటే మనకి ఇక్కడ ఆహార పదార్థాలు వెళ్ళేటువంటి మార్గాన్ని ఏమని చెప్తామంటే సైటోఫారింగ్ అని చెప్తాము. తర్వాత జీవి లోపల ఉన్నటువంటి ఎంటీ స్పేసెస్ని ఏమని చెప్తామంటే రిజర్వాయర్ అని చెప్తాము. కాబట్టి ఈ జీవుల దేహంలో మనకి మూడు భాగాలు ఉంటాయి, సైటోస్టోమ్ ఒకటి, సైటోఫారింక్స్ ఒకటి, తర్వాత రిజర్వాయర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఈ యొక్క రిజర్వాయర్ భాగంలో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిజర్వాయర్ అనుకుంటే ఇక్కడ కాంతిని గ్రహించే స్టిగ్మా ఉంటుంది లేదా కంటి చుక్క లేదా ఐ స్పాట్ అనేది ఉంటుందన్నమాట. ఈ జీవుల దేహంలో రిజర్వాయర్ ఈ యొక్క ప్రాంతంలో కాంతిని గ్రహించేటువంటి స్టిగ్మా అనే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉంటుంది, లేదా దాన్ని కంటి చుక్క ఐ స్పాట్ అని చెప్తాము. తర్వాత ఈ యూగ్లినా జీవులు ఏం చేస్తాయంటే కాంతి ఉన్నప్పుడు స్వయం పోషకాలుగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, కాంతి దొరకనప్పుడు మనకి పరపోషితాలుగా ఇవి ఉంటాయి. తర్వాత ఈ యూగ్లినాయిడ్లో మనకి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే ఉన్నత శ్రేణి మొక్కలలో ఉన్నటువంటి వర్ణ ద్రవ్యాలు, పిగ్మెంట్స్ అన్నీ కూడా ఈ జీవుల్లో ఉంటాయి. కాబట్టి ఉన్నత శ్రేణి మొక్కలు కలిగినటువంటి వర్ణ ద్రవ్యాలని ఈ రాజ్యపు జీవులు అనేవి ఈ యొక్క ప్రత్యేకించి యూగ్లినాయిడ్లు కలిగి ఉంటాయి. తర్వాత
యూగ్లినాయిడ్లో మనం చూసే ఒక దశ ఉంటుంది, కణ దశ ఉంటుంది. దాన్ని పామెల్లా దశ అని చెప్తాము. పామెల్లా దశ అంటే ఆ జీవులు అనేవి కషాభరహితంగా ఉంటాయి, చలనరహితంగా ఉంటాయి. కషాభం లేకపోతే చలనం ఉండదు. తర్వాత విడి కణాల సమూహం, కణాలన్నీ విడివిడిగా ఉంటాయి కాబట్టి అటువంటి దశని ఏమని చెప్తామంటే పామెల్లా దశ అని చెప్తాము. యూగ్లినాయిడ్లో మనకి పామెల్లా దశ కనిపిస్తుంది. పామెల్లా దశ అంటే అక్కడ కషాబాలు ఉండవు కాబట్టి జీవులు అనేవి చలించవు, కానీ కణాలు అనేవి విడిగా ఉండి ఒక సమూహంగా ఉంటుందన్నమాట. దాన్ని మనం పామెల్లా దశని చెప్తాము. కాబట్టి ప్రోటిస్టా రాజ్యం అనేది వృక్షాలకి, జంతువులను, శిలీంధ్రాలను చదవటానికి ఒక అనుసంధానంగా పనిచేసే రాజ్యం ఏంటంటే ప్రోటిస్టా రాజ్యం. దీనిలో మనకి దేని గురించి మనం చదవాలంటే ట్రైసోఫైట్స్ గురించి మనం చదవాలి, డైనోఫ్లాజిలేట్ గురించి మనం చదవాలి, తర్వాత యూగ్లినాయిడ్ గురించి చదవాలి, తర్వాత జిగురు బూజులని వస్తుంది, తర్వాత ప్రోటోజోవా గురించి చదివితే మనకి కింగ్డమ్ ప్రోటిస్టా అనేది కంప్లీట్ అవుతుంది. 9th క్లాస్ ప్రకారం చూస్తే మనకి 2 minutesలో కంప్లీట్ చేయవచ్చు, కానీ ఆ టాపిక్ని ఇంటర్మీడియట్లో లింకింగ్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం చాలా డెప్త్గా చెప్పుకున్నట్టు లెక్క. కాబట్టి నెక్స్ట్ మనం చూద్దాం దీంట్లో జిగురు బూజులు అంటే ఏంటి, తర్వాత ప్రోటోజోవా జీవులు అంటే ఏంటి చూస్తే మనకి ప్రోటిస్టా అనేటువంటి రాజ్యం కంప్లీట్ అవుతుంది. దీంతో మనకి విట్టేకర వర్గీకరణలో 2 రాజ్యాలు కంప్లీట్ అయిన లెక్క. ఇంకా 3 ఉంటాయి మనకి, ఫంగై, యానిమల్స్, ప్లాంట్స్ ఉంటాయి. అవి కూడా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి జిగురు బూజుల గురించి చదువుతాం. తర్వాత మనం ప్రోటిస్టా రాజ్యంలో జిగురు బూజులు, అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోటోజోన్స్ గురించి మనం నేర్చుకుంటే ఈ యొక్క రాజ్యాన్ని మనం కంప్లీట్ చేసినట్టు. అయితే ఇక్కడ జిగురు బూజులు ఇవి పూతికాహారులు, అదేవిధంగా పరపోషితాలు. ఎక్కువ మనకి స్వయం పోషకాలు కాకుండా పూతికాహార విధానంలో ఆహారం తయారు తీసుకుంటాయి. అంటే కుళ్ళిపోతున్నటువంటి మొక్కల మీద కానీ జంతువుల మీద కానీ వెళ్ళి వాటి యొక్క పదార్థాన్ని స్వీకరిస్తాయి కాబట్టి ఇవి పూతికాహారాలు, కొన్ని పరపోషితాలుగా ఉంటాయి. అయితే హెటెరోట్రాప్స్ అని చెప్తాము. తర్వాత మనకి పూతికాహారులు మీకు తెలిసిందే, కుళ్ళిపోతున్నటువంటి పదార్థాల నుంచి ఆహారాన్ని తీసుకోవడమే పూతికాహారులు. అయితే ఈ జిగురు బూజుల్లో మనం బహుకేంద్రక స్థితిని గమనించవచ్చు. దీన్ని సీనోసైటిక్ స్టేజ్ అని చెప్తాము. బహుకేంద్ర స్థితిని మనం గమనించవచ్చు. తర్వాత ఇక్కడ జిగురు బూజుల్లో ఈ జిగురు బూజులు అన్నీ కూడా ఒక సమూహంగా ఉంటే ఆ సమూహాన్ని ఏమని చెప్తామంటే ప్లాస్మోడియం అని చెప్తాము. అది ప్లాస్మోడియం అనేది మనకి పరాన్నజీవి మలేరియాని కలిగిస్తుంది, అది వేరు. ఇక్కడ ఏంటంటే కేవలం ఈ జిగురు బూజుల యొక్క సమూహాన్ని ఏం చెప్తామంటే ప్లాస్మోడియం అని చెప్తాము. అయితే ఈ ప్లాస్మోడియం అనేది ఫలనాంగాల్ని ఏర్పరిచేస్తుంది. ఈ ఫలనాంగాలు అగ్రభాగంలో సిద్ధ బీజాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఫలనాంగాలు ఏర్పరిచి ఈ యొక్క ఫలనాంగాల పైన మనకి సిద్ధ బీజాలని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి చాలా ఈజీ, పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి చూడండి, జిగురు బూజులు అనేవి పూతికాహారులుగా ఉంటాయి, అదేవిధంగా పరపోషితాలుగా ఉంటాయి. వీటిలో మనం బహుకేంద్రక స్థితిని గమనించవచ్చు. వీటి యొక్క సమూహాన్ని ప్లాస్మోడియం అని చెప్తాము. తర్వాత మనం ప్లాస్మోడియం అనేది ఫలనాంగాల్ని ఏర్పాటు చేస్తుంది. వీటికి అగ్రభాగంలో సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి. ఇది జిగురు బూజుల గురించి. తర్వాత మనకి ఇంపార్టెంట్ ప్రోటోజోవన్స్. నెక్స్ట్ ఏంటి? ప్రోటోజోవన్. ప్రోటోజోన్స్ అన్నీ కూడా పరపోషితాలు. ఇవన్నీ కూడా హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్ని కలిగి ఉంటాయి. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏదంటే మనకి కొన్ని బుక్స్లో మనకి ప్రోటోజోవన్స్ అనేవి ఆదిమమైన జంతువులుగా అని చెప్పాడు. ఆదిమమైన జంతువులు ఏమంటే ప్రోటోజోవన్ చెప్పాలి. కొన్ని బుక్స్లో ఇచ్చాడు, కొన్ని బుక్స్లో ఏమి ఇచ్చాడంటే జంతువుల ఆదిమమైనటువంటి బంధువులు. ఇప్పుడు ఉన్నటువంటి జంతువుల యొక్క ఆదిమమైనటువంటి బంధువులు ఎవరంటే ప్రోటోజోవన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగిచ్చినా సరే అది ప్రోటోజోవన్ అవుతుంది. ఆదిమమైన జంతువులన్నా సరే, ఇప్పుడున్నటువంటి జంతువులకి ఆదిమమైన బంధువులన్నా కూడా ఒకటిగా మనం గమనించి ఇవి ప్రోటోజోవన్స్ అనుకోవాలి. తర్వాత వీటిలో కణకవచం అనేది లోపించి ఉంటుంది. ఈ యొక్క జీవ పదార్థం అనేది కణకవచం లేకుండా ప్లాస్మా త్వచం ద్వారా ఉంటుందన్నమాట. అంటే చుట్టూ మనకి కణకవచం ఉండదు. దాని తర్వాత ఉండేటువంటి ప్లాస్మా త్వచం అనేది జీవ పదార్థాన్ని కప్పి ఉంచుతుంది దీంట్లో ప్రోటోజోవన్స్లో. అయితే ఈ ప్రోటోజోవన్స్లో మనకి ప్రధానమైనటువంటి 4 సమూహాలు ఉన్నాయి. అవి ఏంటంటే అమీమైడ్ ప్రోటోజోవన్స్, ఫ్లాజిలేట్ ప్రోటోజోవన్స్, సీలియేటెడ్ ప్రోటోజోవన్స్, స్పోరోజోవన్స్ అని చెప్పేసి
4 సమూహాలు ఉన్నాయి ప్రోటోజోవన్లో. ముందుగా మనం చూస్తే అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అని చెప్తున్నాను. ఇక్కడ అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అంటే ఇక్కడ అమీబా వలె మిథ్యా పాదాలు లేదా సూడోపోడియాని ఏర్పాటు చేస్తుంది. అసలు అమీబా శరీరం ఎలా ఉంటుంది? ఆకారం లేకుండా ఉంటుంది. అమీబాలో శరీరం ఉపరితలం అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మన సాధారణంగా ఇది అమీబా యొక్క శరీరం యొక్క ఉపరితలం అనుకుంటే ఈ ఉపరితలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉపరితలం శరీరం యొక్క ఉపరితలం అనేది ఇలా ఒక బయటికి పొడుచుకొని ఇలాగ ఒక నిర్మాణం ఏర్పాటు చేస్తుంది. ఒక నిర్మాణాన్ని బయటికి పొడుచుకొని ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమీబా ఉందనుకోండి. ఇది అమీబా మనకి షేప్లెస్ ఆర్గానిజం. ఇది ఇక్కడ ఏమవుతుందంటే దీని యొక్క శరీరం యొక్క ఉపరితలం అనేది ఇలా ఒక బొడిపైన ఏర్పాటు చేస్తుంది. దీన్ని మిథ్యా పాదం లేదా సూడోపోడియం అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఆహారం ఉందనుకోండి. ఆహారం అనేది అమీబా శరీరంలో ఎలా వెళ్తుందంటే ఇది ఏం చేస్తుందంటే మనకి ఇలా అనమాట. తమ శరీర ఉపరితలం అనేది ఇలా మారుతుంది. ఈ మారే విధానాన్ని ఏం చెప్తామంటే దీన్ని సూడోపోడియం అని చెప్తాము. అమీబాయిడ్ ప్రోటోజోవా అని చెప్పాము. ఇది అమీబా వలె మిథ్యా పాదాలు లేదా సూడోపోడియం ఏర్పాటు చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎంటమీబా, అమీబా దీనికి ఎగ్జాంపుల్. మరి ఒకసారి చూస్తే ఇది అమీబా అనుకుంటే అమీబా శరీర ఉపరితలం అనేది ఇలాగా ఫామ్ చేస్తుంది. వీటిని ఏమని చెప్తామంటే దీన్ని సూడోపోడియా అని చెప్తాము. సూడోపోడియా అని చెప్తాము. ఇదేమో ఆహారం. మనకి గమనించండి, ఇక్కడ చూడండి. ఇది అమీబా. ఈ అమీబాలో మనకి శరీర ఉపరితలం అనేది ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమని చెప్తామంటే ఇలా ఉండేటువంటి భాగాన్ని ఏం చెప్తామంటే సూడోపోడియం అని చెప్తాము. ఇదేమో ఆహారం. ఈ ఆహారం అనేది దీని శరీరంలో ఎలా వెళ్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం ఎక్కడైతే ఉందో అమీబా అక్కడ చెలించి ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఆహారం ఎక్కడ ఉంది, దానిపైన సూడోపోడియం అనే నిర్మాణం ఉంది. తర్వాత ఈ సూడోపోడియం ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహారం చుట్టూ ఇలాగా ఆహారాన్ని దాని చుట్టూ ఇలా వ్యాపిస్తుంది అన్నమాట. ఇలా దాని విద్యాపాదాన్ని ఆహారం చుట్టూ వ్యాపింపజేసి ఈ ఆహారం చుట్టూ ఏమి ఏర్పాటు చేస్తుందంటే మనకి ఆహారపు రిక్తికను ఏర్పాటు చేస్తుంది. ఆహారపు రిక్తిక. ఈ ఆహారపు రిక్తికలో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా మార్చి దాని యొక్క శరీరంలో వ్యాపనం చెందుతుందన్నమాట. అంటే అమీబాలో ఉన్నటువంటి శరీర ఉపరితలం అనేది సూడోపోడియంని ఏర్పాటు చేస్తుంది. ఈ సూడోపోడియం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థం చుట్టూ ఇలా వ్యాపిస్తుంది. మధ్యలో ఆహారం ఉంటుంది, చుట్టూ సూడోపోడియా ఉంటుంది లేదా మిథ్యాపాదం ఉంటుంది. తర్వాత ఈ అమీబా ఆహారం చుట్టూ సూడోపోడియంను ఏర్పాటు చేసిన తర్వాత అది ఏ విధంగా మార్పు చెందుతుందంటే ఆహారపు రిక్తిగా మార్పు చెందుతుంది. ఇలా ఉంటే మనకి చుట్టూ ఆహారపు రిక్తి అనుకోండి, మధ్యలో ఆహారం ఉంటే ఈ ఆహారపు రిక్తిలో ఉన్నటువంటి ఆహారం అనేది సంక్లిష్టం నుంచి సరళంగా మారుస్తుంది. ఇక మీకు డీటెయిల్గా కావాలంటే 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో న్యూట్రిషన్ ఇన్ అమీబా అప్పుడు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూస్తే అమీబాయిడ్ ప్రోటోజోవా అంటే అమీబా వలె మిథ్యాపాదాలు అదేవిధంగా సూడోపోడియం కలిగి ఉంటాయి. మిథ్యాపాదం అన్న సూడోపోడియం ఒకటే. ఎగ్జాంపుల్ ఎంటమీబా, అమీబా. తర్వాత మనకి ఫ్లాజెల్లెట్ ప్రోటోజోవన్స్ అంటే ఈ ప్రోటోజోవన్స్ అనేవి కషాబాల్ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కషాబాల్ కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ ట్రిపనోసోమా. ఈ ట్రిపనోసోమా అనేది మానవుల్లో మనకి అతి నిద్ర వ్యాధిని కలిగిస్తుంది. స్లీపింగ్ సిక్నెస్ అని చెప్తాం దీనికి. స్లీపింగ్ సిక్నెస్ అతి నిద్ర వ్యాధిని కలిగించే పరాన్నజీవి ఏంటంటే మనకి ట్రిపనోసోమా. ఇది దేనికి చెందుతుందంటే ఫ్లాజెల్లెట్ ప్రోటోజోవానికి చెందుతుంది. తర్వాత మనకి సీలియేటెడ్ ప్రోటోజోవన్స్. సీలియా అంటే శైలికలు కాబట్టి ఈ యొక్క శరీరం ఉపరితలం మీద శైలికల్ని కలిగి ఉంటాయి. శైలికల చలనం ద్వారా ఆహారాన్ని సేకరించుకుంటుంది. ఎగ్జాంపుల్ పారామీషియం. ఈ పారామీషియం కూడా మీకు అర్థం కావాలి అంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో న్యూట్రిషన్ ఇన్ పారామీషియం కూడా మీరు గమనించండి. అమీబా, పారామీషియం మీకు అర్థం కావాలంటే న్యూట్రిషన్ అంటే ఆహారాన్ని ఎలా సేకరించుకోవాలి అనే విషయం మీకు అర్థం కావాలంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ లెసన్లో ఉంటుంది న్యూట్రిషన్ ఇన్ అమీబా, అదేవిధంగా న్యూట్రిషన్ ఇన్ పారామీషియం. ఒకసారి మీరు గమనించండి, చూడండి ఒకసారి. తర్వాత స్పోరోజోమన్లు. సాధారణంగా ఈ ప్రోటోజోన్లో ఉన్నటువంటి స్పోరోజోమన్లు వాటిని ఏమని చెప్తామంటే దీంట్లో ఏ రకాలు ఉంటాయంటే ప్లాస్మోడియం ఉంటుంది. ఇక్కడ
ఈ ప్లాస్మోడియం పరాన్నజీవులు ఈ విభాగంలో ఉంటాయి. ఈ ప్లాస్మోడియం పరాన్నజీవులు మనకి మలేరియా వ్యాధిని కలిగిస్తుంటాయి, మీకు తెలిసిందే. దీంతో మనకి ప్రోటోజోన్స్ కంప్లీట్ అయింది. ఈ మొత్తానికి చూసుకుంటే మనకి ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణలో మొదటిగా మొనిర రాజ్యం చూసాము, అది అన్నీ కూడా బ్యాక్టీరియాలు చెందుతాయి. తర్వాత వచ్చింది ప్రోటిస్టా రాజ్యము, దీంట్లో అమీబా, పారామీషియము, యూగ్లినా వంటి ట్రిప్నోజోమా అన్ని జీవులు ఉంటాయి అన్నమాట. వీటి గురించి మనం చదివాం కాబట్టి నెక్స్ట్ మనం ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణలో ఫంగై గురించి, అదేవిధంగా మొక్కల గురించి, అదేవిధంగా జంతువుల గురించి చదివితే ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణ అవుతుంది. మనం చాలా డెప్త్గా నేర్చుకుంటున్నాం కాబట్టి టైం అయినా పర్లేదు, ఏ పాయింట్ విడవకుండా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ నా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రస్తుతానికి నోటిఫికేషన్ స్తబ్దంగా ఉంది, స్టేట్ రాష్ట్రం అనేది నోటిఫికేషన్ ఏం లేవు కాబట్టి ఏ కోచింగ్ సెంటర్స్ ప్రస్తుతం నడవట్లేదు, ఏ యూట్యూబర్ కూడా మనకి క్లాసులు అనేవి అప్లోడ్ చేయటం లేదు. కాబట్టి చూద్దాం, భవిష్యత్తులో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అందాక మనం టైం కుదిరినప్పుడల్లా నేను కొంచెం స్లో అయిన వీడియోస్ చేస్తూ ఉంటాను. వన్స్ నోటిఫికేషన్ వస్తుంది అనే మాట వస్తే మనకి మీకు ఇక ఖాళీ ఉండదు అనమాట, రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఈలోపు మనకి సెలవులు కూడా ఇప్పుడు మనకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అనే ఎగ్జామ్స్ టైం కాబట్టి మాకు కొంచెం వీలు పడదనమాట, కొంచెం టైం ఉండదు. అయినా మీకు వీక్లీ 1 or 2 వీడియోస్ నేను టైం ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తుంటాను. కానీ మనకి ఇక సమ్మర్ హాలిడేస్లో అయితే మీకు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 2-3 వీడియోస్ వస్తుంటాయి, గమనించండి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. మీరు మీ యొక్క పనులతో పాటు మీరు పని చేస్తుంటారో ఆ పనులతో పాటు 1 or 2 hours దీన్ని కేటాయించండి, ఖచ్చితంగా విజయం మనకు వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.